హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలు చోలే కర్రీ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలు, ఉల్లిపాయలు, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఆయిల్. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా ఆలుని పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి, వాటర్లో వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలను సన్నగా ముక్కలు కట్ చేసుకొని, టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. అవన్నీ పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చోలే ముందు రోజు నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి స్పైసెస్ వేసేసుకొని అవి వేగిన తర్వాత మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి రావాలండి. అలా వేగిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించి అందులో ఆలు వేసేసుకోవాలి. ఆలు చోలే వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చాక ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చపాతీలో కానీ, బగారా రైస్ కానీ, ఫ్లేవర్డ్ రైసెస్కి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.